వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు నిలిచిపోయాయి. ఇండిగో విమానాల రద్దు, భారీ ఆలస్యంపై దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలతో వరుసగా 4 రోజులుగా సంస్థకు చెందిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా ఇతర పట్టణాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలను విడిచిపెట్టి వెళ్లిపోగా పలువురు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లలో టెక్నికల్ సమస్యలతో దాదాపు 2000 ఫ్లైట్స్ నిలిచిపోయాయి. విదేశాలకు ఎమర్జెన్సీపై వెళుతున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కూడా ఈ సమస్య తప్పడం లేదు. ఏం జరుగుతుందని తెలుసుకుందామన్నా దీనిపై ప్రయాణికులకు సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఎయిర్లైన్స్ సిబ్బంది పరిస్థితి ఉంది. ఇండిగో విమానాలు ఆగిపోవడంతో అనేక ఇబ్బందులు నెలకొన్న పరిస్థితుల్లో ఇండిగో సంస్థ క్లారిటీ ఇచ్చింది. టెక్నికల్, మెయింటెనెన్స్ సమస్యలు తలెత్తాయని పేర్కొంది. ఎయిర్పోర్ట్లలో రద్దీ కారణంగా సర్వీసుల్లో అంతరాయం తలెత్తిందని వెల్లడించింది. ఎలాంటి ఆటంకం లేకుండా సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రీఫండ్ చేస్తున్నామని ఇండిగో సంస్థ తెలిపింది. దాదాపు 1232 ఫ్లైట్స్ రద్దు కాగా సిబ్బంది కొరతతో 755 విమానాలు, ఎయిర్ స్పేస్ పరిమితులతో 258 విమానాలు, ఏటీసీ సిస్టమ్ వైఫల్యంతో 92 విమానాలు రద్దు చేశామని ప్రకటించింది ఇండిగో సంస్థ. కొత్త నిబంధనలతో తీవ్రమైన పైలట్ల కొరత కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. విమానాల రద్దు, ఆలస్యంపై ఇప్పటికే క్షమాపణలు చెప్పిన ఇండిగో యాజమాన్యం 48 గంటల్లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పింది. పైలట్ల విధుల నియంత్రణపై ఇటీవల డీజీసీఏ విధించిన నిబంధనలతో పాటు రాత్రి విమానాల ల్యాండింగ్ ను తగ్గించడం వల్లనే ఈ సమస్యలు తలెత్తాయని వివరించింది ఇండిగో సంస్థ. విమానాల రద్దుపై ఇండిగో సంస్థను డీజీసీఏ వివరణ కోరింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబైలతో పాటు పలు విమానాశ్రయాల్లో 4 రోజుల పాటు ఇండిగో సర్వీసులు రద్దు కావటం, ప్రయాణికులు ఆ సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.